అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అని చెప్పేసి మీరే అన్నారు, నిజమే. అలాగే క్రమశిక్షణ లేని దైవ దర్శనం ఎలా, ఇది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాగంటి గారు కావచ్చు, గరికపాటి కావచ్చు, సామాజిక సన్ముఖ ఆయన కానీ, ఇంకా చిన్నజీరి కానీ, లైక్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రవచనకర్తలుగా, పీఠాధిపతులుగా, స్వామీజీలుగా ఎవరైతే ఉన్నారో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటిది? భగవంతుడి గురించి, దేవీ దేవతల గురించి చెప్పడానికన్నా ముందు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పండి. గుడులకు వెళ్తే అవి ఆధ్యాత్మికమైన ప్రదేశాలు కాబట్టి అక్కడ వినయ విధేయతలతో, క్రమశిక్షణతో ఉండాలి. స్వామి దర్శనం కోసం తోపులాటలు, పరిగెడతాలు, విఐపి దర్శనం అని చెప్పేసి నాకు రికమెండేషన్ ఎవరికే అసలు అవన్నీ ఎవరే బొత్తులు. ఇంకా మరలా చెప్తున్నా, చాగంటి కోటేశ్వర గారు ఒకసారి చెప్పగా నేను విన్నా, ఆ ముహూర్తంలో ఆ సమయంలో ఎలా చేయాలి, అప్పుడే పరమ పవిత్రం అద్దెనిది తప్పు సార్ చెప్పండి. ఇంకోసారి గరిపడి కదా వచ్చి ఓపెన్గానే ఒకసారి అన్నాడు, అప్పుడు చేయాలా, అప్పుడు వెళ్ళాలా, కరెక్ట్ అది, బట్ చెప్పే విధానం ఉండింది. అలాగే సామవేదం, సన్ముఖ శర్మ, లైక్ మొత్తం ఎవరైతే ఉన్నారో వెనకాల అటాచ్ చేశాను. నాకు తెలిసి వీళ్ళు ఎక్కువగా కనిపడేది. ప్రాక్టికల్ వేలో భక్తిని కనుక నువ్వు కనుక ప్రజలు కనుక చెప్పలేకపోతే నువ్వు ప్రవచనకారుడివే కాదు. ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు అది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అలా చెప్పలేకపోతే నేను జర్నలిస్టే కాదు. అర్థమయ్యేలాగా చూడడంతో పాటు దానివల్ల మీకు ఉపయోగం ఉండాలి. ఒక చోట ఒక పొలిటికల్ పార్టీలో ఒక గలీజ్ గడు, రోతగాడు, పచ్చి బూతులు తిట్టాడు అపోజిషన్ వాళ్ళని, లేదన్నప్పుడు వేరే పార్టీలు వాళ్ళని, లేదా వాళ్ళ పార్టీలో ఆడవాళ్ళని తిట్టాడు. వాడు ఎంత నీచం తిట్టాడో తెలుసు అని చెప్పేసి వాడి నోట్లోంచి వచ్చిన అశుద్ధపు మాటలు నేను మరలా మాట్లాడితే వాడు పెంట తిన్నట్టే నేను తిన్నట్టేగా. అలా కాదు కదా, అది అవసరమా కాదా, ఎంతవరకు చెప్పాలేంటి తెలుసుకొని నేను ఇవ్వాలి. అదే జర్నలిజం అంటే, అదే న్యూస్ అంటే. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇకనైనా ప్రవచనకారులు అన్నవాళ్ళు ముందు భక్తులకి, ప్రజానికానికి డిసిప్లిన్ నేర్పండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్, గుళ్ళు, గోపురాలు, పండుగలు, పబ్బాలప్పుడు వెళ్ళాలి, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే మనస్ఫూర్తిగా స్వామివారి దండం పక్క వచ్చేసండి. ఆ గాలి గోపురమా, మూల వెనటువంటి గర్భగుడ, ధ్వజస్తంభమా, ఆ ప్రిమిసెస్లో ఉంటే చాలు. ఆ తోపులాటలు, గంటల వెయిటింగ్లు వెళ్ళండి, ఇంకోసారి వెళ్ళండి, ఏం దేవుడు అక్కడే ఉంటాడు. ప్లీజ్ అండి.